హాయ్ అండి, వెల్కమ్ టు అలిజా గార్డెన్ 786. మా గార్డెన్లో ఈరోజు చూడండి ఏమేమి ఉన్నాయి, ఏమేమి మొక్కలు పెడుతున్నానో ఒకసారి చూడండి. మొక్కలు నేను మొన్న ఇదే మేళా జరిగింది కదండి, నిక్లిస్ రోడ్ మేళా జరిగింది కదా, 17 మేళా, అందులో తెచ్చుకున్నానండి. తెచ్చుకుంటే ఆ మొక్కలన్నీ పెడదాం అనేసి రిపోర్ట్ చేస్తున్నాను. మొక్కలన్నీ చూడండి ఎలా ఉన్నాయి, ఎంత మంచిగా ఉన్నాయో. ఇలాగ మనం కొంచెం కానీ గడ్డిలాగా ఏమన్నా మనది చెట్లది మొక్కలు తీగ జాతులు ఇవన్నీ ఉన్నాయనుకోండి, మనం లోపల కింద వేసుకుంటే మనకు లైట్ వెయిట్ అవుతుంది, మంచిగా మొక్క కూడా మంచిగా ఇది అవుతుందండి, గ్రోత్ బాగా వస్తుంది. అలాంటివి వేసుకున్న తర్వాత మట్టి వేసి, మట్టి తర్వాత కొంచెం ఎస్సెన్స్ సాల్ట్ వేసుకోండి. ఎస్సెన్స్ సాల్ట్ వేసి మనం మొక్క పెట్టేటప్పుడు ఎస్సెన్స్ సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, మంచిగా వస్తుంది మొక్క. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు వేసేదాన్ని కాదు, ఒక 2-3 మొక్కలు వేసేటప్పటికి నేను కొంచెం నాకు మంచిగా అనిపించిందండి, అందుకోసం మళ్ళీ ఎసెన్స్ సాల్ట్ వేస్తున్నాను. ఇంతకుముందు ఏమి వేయలేదు. చాలామంది మీరు కామెంట్ చేస్తున్నారు కదండి, మీరు మొక్కలు చాలా బాగున్నాయి, మీ గార్డెన్ చాలా బాగుంది అనేసి. ఇది కూడా ఓన్గా చేద్దాం అనుకుని ఇది ఓన్ చేశానండి నేను. ఇప్పుడు ఇది కాగితం పూలు అంటారు కదండి, అది కాగితం పూలు ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు నాకు. మన రోడ్ల మీద కూడా చాలా ఉంటాయి, ఇవి చాలా మంచిగా వస్తుందండి. అది మొక్క. ఇందులో మనం వచ్చి గరం మసాలా మొక్క పెట్టుకుందాము. గరం మసాలాది నాకు చెరుకు పిప్పి చాలా దొరుకుతుందండి. వచ్చిన వాళ్ళు లేడు పాపం, ఒక ఆయన వస్తాడు, చెరుకుది అది చెరుకులు వచ్చింది పిప్పి మొత్తం అది వేసిపోతున్నాడు పాపం. చాలా మంచి పిల్లోడు కాబట్టి ఇచ్చిపోతున్నాడు చెరుకు పిప్పి. కాబట్టి నాకు చాలా సేవ్ అవుతుందండి మట్టి. లేకపోతే ఇంత చాలా మట్టి వేయాలంటే కష్టమవుతుంది కదా, వెయిట్ కూడా చాలా అయిపోతుంది. దానివల్ల నేను దీనికోసం ఇది వేసేటప్పటికి కొంచెం లైట్ వెయిట్ అవుతుంది కాబట్టి తక్కువ అవుతుందండి, మంచిగా పర్వాలేదు. మొక్కలు కూడా మంచిగానే వస్తున్నాయండి. నేను ముందు పెట్టాను కదా, అందులో చూశాను బాగా వస్తున్నాయి మొక్కలు కూడా. మీరు కూడా అలాగే చేయండి. మీకు కూడా దొరికితే అలా మంచి గడ్డి కానీ మొక్కలు కానీ ఎండిపోయిన తీగలు కానీ ఏదైనా కానీ వేసి పెట్టేసేయండి, ఏం కాదు, మంచిగా వస్తాయండి మొక్కలు. గరం మసాలా మొక్క అండి ఇది, మేళాలో తెచ్చాను. ఆదివారం రోజు వెళ్ళానండి, ఆదివారం వెళ్ళాను, సోమవారం అట్లనే అయిపోయింది, ఈరోజు మంగళవారం, ఈరోజు పెడుతున్నాను మొక్కలు. సోమవారంకి లాస్ట్ అయిపోయిందండి, నిన్నటికి లాస్ట్ అయిపోయింది. 3వ తారీఖు లాస్ట్ అయి ఉండే, 3వ తారీఖు లాస్ట్ అయిపోయిందండి మేళా ఇంకా నడవడం. కానీ మొక్కలు తీసుకునేటోళ్ళకి మంచిగానే, మనకి దొరకని మొక్క అయితే ఆడ మంచిగా దొరుకుతుందండి, పర్వాలేదు, తెచ్చుకోవచ్చు. కొన్ని రోజులు ఇక నీళ్ళు వేస్తూ ఉంటే కొన్ని రోజులు అది మొత్తం కుళ్ళిపోతుంది కాబట్టి అందులో మంచిగా ఎరువు అయిపోతుందండి, అది లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ మనం ఏదైనా వేసుకోవచ్చు, లోపల పైన మంచి మట్టి వేసుకోవచ్చు, ఎరువు వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా మా మట్టిలో అయితే ఎరువు ఎట్లయినా ఉంటుంది కదా కంపల్సరీ. ఈ చిన్న దాంట్లో మొత్తం ఇంకా మొన్న తీగలు కోసాను కదా, ఆ తీగలు అవన్నీ దాంట్లో వేసి పెడితే ఎండిపోయినాయి చూడండి. అవన్నీ వేసి ఇలా వేసేసి కొంచెం మట్టి పైన నుంచి మట్టి వేసేసాం అనుకోండి మనము, ఇది చూడండి షో ప్లాంట్ మొక్క ఒకటి, ఇది కూడా తెచ్చుకున్నాను. ఒకటి తెచ్చుకుంటే చూద్దాం తర్వాత, ఇక మళ్ళీ తర్వాత ఎప్పుడు దీంట్లోనే రిపోర్టింగ్ చేసుకొని దీంట్లోనే ఏమైనా సపరేట్ చేసుకోవచ్చని ఒక మొక్క తెచ్చానండి. వాళ్ళది ఇళ్ళది చూసి మనం చేసుకోకుండా, మనము ఏదైనా కానీ మనం చేసుకొని, ఏదైనా పర్వాలేదు, ఏ లిక్విడ్ అయినా పర్వాలేదు, మనం ఏదైనా పర్వాలేదు, మనం ఓన్గా చేసి 1-2 మొక్కలు పెట్టుకున్నామంటే మనకు ఈజీగా అలవాటు అయిపోతుంది. మనం ఈజీగా పెట్టుకోవచ్చండి, పర్వాలేదు, ఏం కాదు. మనం ఇదే చేసుకోవాల్సిందే.
ఒక్కరు చెప్పాలని కాదు, వాళ్ళు చెప్పారు అది మనం చేసామని ఏమీ కాదు. ప్రతి ఒక్క మొక్క పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే మనం ఏం కెమికల్లో వేస్తలేం కదా, గడ్డే కదా వేసేది. గడ్డే మంచిగా ఎరువు అయిపోతుంది. కెమికల్ వేస్తే మనం భయపడాలా. ఇలాచి మొక్క అండి ఇది. ఇలాచి మొక్క ఈ 50 రూపీస్ చూడండి. ఈ మొక్క 50 రూపీస్ మేళాలో. ఇది 100 రూపాయలు అండి. ఈ షో ప్లాంట్ 100 రూపాయలు. దీనికి రీపార్ట్ చేసుకొని ఇది సపరేట్ చేసి పెట్టుకుందాము, చూద్దాం వస్తాయేమో అనేసి నేనేం చేస్తున్నాను అంటే 2-3 కట్ చేసి సపరేట్ పెడుతున్నాను. చూద్దామండి వస్తాయేమో. ఎప్పుడు మనమైతే పెట్టలేదు కదా, ఫస్ట్ స్టార్టింగ్ తేవడం ఇదైతే. పెట్టి చూద్దామనేసి కట్ చేసి పెడుతున్నాను. మనకి వస్తాయా లేదా అర్థమవుతుందండి. లేట్గా వచ్చే మొక్క కాబట్టి చూద్దాం, అలా పెట్టి చూద్దామనేసి. కొంచెం వచ్చాయనుకోండి, మంచిగా వస్తున్నాయి పర్వాలేదంటే ఇక పెద్ద దాంట్లో పెట్టుకోవచ్చు. ఇప్పటికైతే మామూలుగా చిన్న దాంట్లో పెడితే బతుకుతే పర్వాలేదు. చిన్న డబ్బా అయినా కూడా ముందు నేను ఏదైనా లోపటేస్తాను చూడండి. ఎండిపోయిన ఆకులంట, అవి తీగలంట, ఇవి అవి వేస్తాను. ఎందుకంటే కొంచెం మనకి వెయిట్ కావాల, వెయిట్ వద్దు. మొక్క కూడా మంచిగా మనకి ఇది కావాల్సింది. మొక్కకి మొత్తం మట్టే ఇచ్చామనుకోండి, మనము గట్టితనం వచ్చేస్తుంది. ఏర్లు పారాలంటే దానికి ఏర్లు పారేదానికి దానికి ఇది దొరకదండి. మనం ఇట్లా గడ్డిలాగా ఇచ్చామంటే మొత్తం దానికి ఇది అయిపోతుంది. కాబట్టి మంచిగా లోపట ఏర్లు పారేదానికి దానికి లూజులు ఉంటుందండి. మంచిగా కొంచెము దానికి కొంచెం శక్తి వస్తుంది కాబట్టి ఇలా పెట్టుకోవాలా. అన్నీ ఇట్లా మొత్తం అన్నీ. ఎందుకంటే ఇంకా కొన్ని ఉన్నాయండి హ్యాంగింగ్స్ తెప్పించి అప్పుడు పెడదామనేసి, హ్యాంగింగ్స్ పార్ట్స్లో పెడదామనేసి అలా పెట్టేశాను. హ్యాంగింగ్స్ ఇంకా 3 ఉన్నాయి, తర్వాత పెడదాంలే అనేసి పెట్టాను. చూడండి ఇప్పుడు మనము ఇప్పుడు ఈ మేళాది ఒక గుర్తు అండి. మేళాది ఇది మేళాకి తెచ్చుకున్నాం, మనం పోయి మేళాకి పోయినాం తెచ్చుకున్నాం అన్నట్టు. ఫస్ట్ స్టార్టింగ్ కదండి ఇప్పుడు నేను తెచ్చుకోవడము. నాది గార్డెన్ కూడా స్టార్టింగ్. ఎప్పుడు నేను చూడలేదు, ఎప్పుడు నేను మేళాకి వెళ్ళలేదు. ఫస్ట్ సారి వెళ్ళడం, ఫస్ట్ సారి గార్డెన్ పెట్టడము ఫస్ట్ కదా ఇదంతా. ఇంకా చూసాం, ఇది ఒక గుర్తు అండి మనకి. తెచ్చుకున్నాను అన్నట్టు ఒక గుర్తు ఉండిపోతుంది అనేసి ఇలాగ తెచ్చుకున్నాను, పెట్టుకున్నాను. మీరందరూ కూడా ఎక్కడన్నా దొరికితే వెళ్ళండి, తెచ్చుకోండి. ఎక్కడన్నా మంచి మొక్కలు తెచ్చుకోండి. మీకు ఇష్టమైన మొక్క తెచ్చుకొని మంచిగా పెట్టండి. దాంట్లోనే పెట్టకండి, తెచ్చిన దాంట్లో కవర్లోనే పెట్టకండి. తీసి ఒక 2 రోజులు నీళ్ళు వేయండి. దానికి వాతావరణం మన గాలి మంచిగా తగిలినట్టు పెట్టండి. తర్వాత తీసి మనము ఏ డబ్బా కావాలా, ఏ కుండి కావాలా, ఎలాంటిది కావాలా మీకు చూసి అందుబాటులో కొంచెము మట్టి ఎరువు వేసి కొంచెం కలుపుకొని పెట్టుకోండి. సరేనండి.